స్టేషన్ల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఎడ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సుభానీ నగర్లో ముస్లిం బాలికల మదర్సా నిర్మాణానికి చైర్మన్ షేక్ రఫాని శంకుస్థాపన చేశారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సేవా కార్యక్రమాలను ప్రశంసించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న రోటరీ గవర్నర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని స్థానిక సుగాలి కాలనీలో నాయకులు ఘనంగా నిర్వహించారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ పరిధిలో రైల్వే అధికారులు గురువారం పర్యటించారు. ఇక వార్తల వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గమైన చిలకలూరిపేట ప్రజలకు తీసుకురావాలని నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతూ అధ్యక్ష, రెండోది నా దగ్గర 3 పెద్ద వాగులు ఉన్నాయి అధ్యక్ష, నక్కవాగు, కుప్పగంజి, ఓగేరు, 3 కూడా పూడికి తెత్తో నిండిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే రిలేటెడ్ టు లిఫ్ట్ ఇరిగేషన్స్. ఆ 3 వాగుల మీదనే చిలకలూరుపేటలో 55 లిఫ్టుల వరకు ఉన్నాయి. వాటి మీద మళ్ళా గ్రామాలకు త్రాగునీరు కూడా ఈ లిఫ్టుల ద్వారా కొన్ని గ్రామాలు లింక్ అయి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది, కొంత మేరకు అయినా లిఫ్ట్ ఇరిగేషన్స్ బడ్జెట్ కేటాయించి ఈ డ్రైన్స్ పూడికి తీతకి కొంత కేటాయించి గ్రామాలకు తాగునీరు గాని చివరి భూములకు సాగునీరు గాని వచ్చేటువంటి ఉన్న కారు ముందు వెళ్తున్న ఆటోను బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు హైవే వంతెనపై ఉన్న రక్షణ గోడను ఢీకొట్టుకుంటూ నేరుగా కింద ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. తండ్రి కొడుకులకు గాయాలు. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, ఆయన 10 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారితో పాటు ఆటో, బైక్పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా గాయాల పాలయ్యారు. పోలీసులకు సమాచారం ఘటనా స్థలానికి క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం గుంటూరు సమీపంలోని కాటేరి ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని సుభానీ నగర్లో ముస్లిం బాలికల విద్య కోసం ప్రత్యేకంగా మదర్సా నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ శంకుస్థాపన చేశారు. ముస్లిం సామాజిక వర్గ ప్రతినిధులు, కౌన్సిలర్ల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఫానీ మాట్లాడుతూ, పట్టణంలో ముస్లిం బాలికల కోసం మదరసా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ముస్లిం సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా బాలికలకు నాణ్యమైన విద్యా బోధన అందించడానికి ఈ మదర్సా ఎంతో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నుంచి పేదల ఆరోగ్య సేవల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు రూ. 38.31 లక్షల విలువైన నగదు చెక్కుల్ని ప్రత్తిపాటి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే పేద మధ్యతరగతి వర్గాల వారికి అండగా నిలవడంలో దేశంలో కూటమి ప్రభుత్వమే అగ్రస్థానంలో ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్. వి. రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ పోలిశెట్టి రాఘవయ్య గారు క్లబ్ను సందర్శించారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. జాష్టి రంగారావు రోటరీ ఫౌండేషన్కు సుమారు రూ.1,00,000 విరాళంగా అందించారు. అదేవిధంగా కందిమల్ల అంజీ బాబు ఒక పేద విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దేశభక్తికి మారుపేరుగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని స్థానిక సుగాలి కాలనీలో గురువారం నాయకులు నిర్వహించారు. మహావీరుని చిత్రపటానికి నివాళులర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప విప్లవకారుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్, అఖిల భారతీయ కొలి సమాజ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట వెంకటబుల్లోడు, బి. రాంబాబు నాయక్, లాలు నాయక్, ఆర్. హరినాయక్, కె. శంకర్ నాయక్, బి. మంత్రు నాయక్, కె. దేవానాయక్, జె. గణేష్ నాయక్, ఆర్. కస్తూరిభాయి, ఆర్. కృపజ్యోతిభాయి తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ పరిధిలో రైల్వే అధికారులు పర్యటించారు. 2 రైల్వే గేట్లుపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జిలు నిర్మాణానికి అనువైన మార్గాలను పరిశీలించారు. అక్కడ రైల్వే గేట్లు మూసివేసి బ్రిడ్జిలను అధికారులు నిర్మాణం చేయనున్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖల అధికారులు ఉన్నారు.